అన్న రెండో దఫా మీరొచ్చిన తర్వాత, సార్. మీరప్పటికే పెళ్లి కోసం బయటకొచ్చారు. పెళ్లి సార్. చేసుకున్నారు. అవును సార్. అక్క ఎన్‌కౌంటర్‌లో చనిపోయిందా? అవును సార్. అవును. ఎలా జరిగిందన్న ఆ రోజు? ఆ రోజు నేను లేదు సార్. నేను లోకల్ ఆర్గనైజర్‌గా నాకు బాధ్యత ఇచ్చింది పార్టీ. నేను లోకల్‌గా ఉన్నా ఆ రోజు. వాళ్ళు ఈ సాంబశివుడు ఇప్పుడున్నాడు గదా! ఐలా. ఆ ఐలాను తర్వాత అక్కడ లోకల్ కమాండర్ చనిపోయిండాయన. హ్మ్. ఆ ఊరు సోమశిల ఆ అబ్బాయి. వాళ్ళ దగ్గర ఒక దాదాపు ఒక 20 మంది వరకు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ క్యాంపెయిన్‌లో భాగంగా ఒకరోజు ముందు వాళ్ళకును పోలీసులకును బాగా ఫుల్ ఫైట్ జరిగింది. ఈమె డిఫెన్స్ టీమ్ కమాండర్‌గా ఉన్నది మా భార్య. ఆమె ఆ టీమ్‌తోటి 40 మంది టీమ్‌తోటి వీరోచితంగా పోరాడి డిఫెన్స్ టీమ్‌గా ఉండి మెయిన్ దళాన్ని మొత్తం కూడా తప్పించడానికి ఉపయోగపడి, ఒక రోజు మొత్తం కూడా పోరాడింది. పోరాడిన తర్వాత మళ్ళీ దళం కాంటాక్ట్‌కు నైట్ ఎళ్ళిపోయిండ్రు. కాంటాక్ట్‌లో కలిసిండ్రు. కలిసిన తర్వాత ఆ నైట్‌లోనే నీళ్ళు తెచ్చుకోవాలి ఆ రోజు. నీళ్ళ మీద కూడా నిఘా బాగుండేది. ఆ నీళ్ళ కోసం అని పొయ్యి వస్తున్న క్రమం లోపట బాటలో బండ్ల తోవల మాకు సెక్యూరిటీగా వచ్చినటువంటి ఇద్దరు మెంబర్సు సైడ్ పొట్టి నడుస్తుర్రు బాటపొట్టి. హ్మ్. సెంటర్‌లో ఈమె నడుస్తుంది బూట్లతోటి. అయితే పెంజర పాము మీద కాలు పెట్టేసారు. తొక్కింది. ఓహ్! 2 క్యాన్లు పట్టుకొని వెయిట్. వెపన్ ఉంది భుజానికి. ఈ 2 క్యాన్లు ఉంది చేతిలో. వెయిట్ మనిషి బాగా వెయిట్. అట్లాంటి వ్యక్తి ఇగ దాన్ని బాగా కసి మీద తొక్కినట్టయింది. తొక్కరంగా అది లేసి ఇక్కడ గరిచింది సార్ ఇగ. ఈడ పట్టింది ఈ నరాన్ని. పీకేసింది. ఈసారి నరం తెగేసేటట్టు పీకింది అది తక్కువగా. ఇక దాంతోటేందంటే ఆమె ఆ పాము కాటుకు గురైంది. గురైన తర్వాత ఆమెను వాళ్ళు క్యాన్‌లకి పెట్టేసి పక్కల ఇంతే ఇల్లంతనే దగ్గరున్నది క్యాంప్ అంతా. ఆడికి ఎత్తుకపోయిర్రు. ఎత్తుకపోతే ఇట్లా పాము కరిచిందంటే ఇంక వాళ్ళకి తెలిసిన ట్రీట్‌మెంట్ వాళ్ళు చేసిండ్రు. చేసినా కూడా ఆమెకు కళ్ళు బైర్లు కమ్మిపోయినాయి. తెల్లారి. హ్మ్. పొద్దుగాల మొత్తం 10, 11, 12 వరకు ఆమె పనిముట్ల మీదనే ఉండ్రు. వాళ్ళ దగ్గరకొచ్చినటువంటి పబ్లిక్ గూడా 6 మంది చెంచోళ్ళ పిల్లలే చనిపోయింది ఆమె వెంట. ఇద్దరు మహిళా కామ్రేడ్స్ దళం వెంట ఉన్నోళ్ళు. ఆ తర్వాత ఒక ముగ్గురో, నలుగురో చెంచోళ్ళ పిల్లలు ఇంటర్మీడియేట్ అమ్మాయిలు. వాళ్ళేదో లోకల్ వాళ్ళు రిక్రూట్ కావడానికో ఎందుకో ఇన్వాల్వ్ అయ్యిండ్రో ఎందుకో తెలవదు వాళ్ళు. వాళ్ళందరూ కూడా స్నానం చేపిద్దామని పక్కకు తీసుకుపోయి ఇట్లా దించిర్రు. ఇట్లనే ఇట్లా చెట్లుంటాయి కదా సార్ అట్లా అడవిలో. ఆళ్ళెప్పుడో వచ్చి బ్యాచ్ చెట్ల కింద కూర్చున్నారు. చాలామంది రౌండ్ అప్ చేసిర్రు. అయితే ఒకాయన ముందే ఒక అబ్బాయి ఏదో చెంచోళ్ళకు విత్తనాలు వ్యవసాయ విత్తనాల కోసం అని పైసలు 20,000 ఇచ్చి పంపించారు ఆ పిల్లాడిని. ఆ పిల్లాడు బ్యాచ్‌లకు చేతిలో పడ్డాడు. ఆ పిల్లాడు ఎక్కడుండో చెప్పు, చెప్పకపోతే నేను ఇక్కడనే చంపేస్తామని ఏదో బెదిరించుంటారు. ఇంక ఆయన సక్కగా తీసుకొని వచ్చిండు. వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసేసిర్రు. రౌండ్ ఆఫ్ చేసి ఓ దగ్గర వచ్చి కూర్చున్నారు. ఇక అటాక్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు ఎదురుగా తీసుకుపోయి ఆడ దించిర్రు ఈమెను. అయ్యో! ఆ చెంచోళ్ళ పిల్లలు స్నానం చేపియాలని. అప్పటికే ట్రీట్మెంట్ అవన్నీ అయిపోయినాయి. జర కొంచెం ఆ తిండి, ఆ కార్యకలాపాలు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు కొంచెం రెస్ట్ అయ్యే టైంలో నీళ్ళు కాగబెట్టిండ్రు ఆ పిల్లలు. స్నానానికి అది తీసుకపోయి అట్లా దించంగానే ఆమె, ఆమె వచ్చి ఇట్లా దించి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా లేచిర్రు. వాళ్ళందరికీ కాల్పులు జరిగినాయి. ఈమె కింద కూర్చోబెట్టారు కదా! లేవలేదు ఈమె. కాళ్ళు మొత్తం పని చేయకుండా అయిపోయినాయి. కళ్ళు మొత్తం పని చేయవు, కాళ్ళు మొత్తం పని చేయవు. ఆమె దగ్గర ఉన్నటువంటి నిరాయుధం చేసేసారు. ఆయుధంగా ఏం లేదు. ఇగ ఆమె అడ్డం పడిపోయింది. అడ్డం పడంగానే ఇగ అందులో అదే ఇది కింద పడిపోయిన వాళ్ళందరూ కొట్టుకుంటా భాగంగా ఈమెను కూడా కొట్టేసారు అట్లే. ఈమెను పడిపోయింది ఈమె కూడా అడ్డం పడిపోయింది. ఈమె మాటలు కూడా చెప్పలేకపోతుంది. అందులో అట్లే పడిపోయింది. లేవనీకి రాదు, ఊరకనీకి రాదు. ఇంగ అట్లా చనిపోయింది సార్ ఆమె. అది రియల్‌గా తెలిసినటువంటి విషయం. అన్న అప్పటికి మీకు పాప ఉంది గదా! సరే ఇంటికాడనే నా 5 నెలల 20 రోజుల పాప. అంటే 6 నెలలకు 10 రోజులు తక్కువున్న పాపని హ్మ్. వదిలేసి ఎళ్ళిపోయింది సార్ వాస్తవికంగా. అయితే నేనేంటిదంటే కొంచెం జర ఎక్కువ ఊహించుకున్నా వాస్తవికంగా. గవర్నమెంట్ నన్ను ఒత్తిడి చేస్తుందని ఊహించుకున్నా గానీ, నన్ను డెవలప్ చేస్తుందని ఊహించుకోలే. అయితే నేనిప్పుడు చైతన్యవంతమై మాట్లాడుతున్న మాట ఇది. ఆ హ్మ్. రోజు మాత్రం నన్నేదో ఒత్తిడి చేస్తున్నారనేటువంటి ఒత్తిడికి లోనైపోయినట్టుగా పాప బాధపడ్డా. అడిగిందా అమ్మేదని? ఆ! నేను 5 నెలల్లో మాటలే రావు సార్ అప్పుడామెకు. తర్వాత తెలిసిందా? తర్వాత తీసుకొచ్చిన మళ్ళీ లీగల్ అవకాశం రాజశేఖర రెడ్డి లీగల్ అవకాశాలు వచ్చినప్పుడు ఆమె నల్లమల దళంలో ఉన్నది కదా సార్! ఎవరు? మా భార్య. ఆ! ఆ నల్లమల దళంలో ఆమె ఉండేది. నేను లోకల్ కమాండర్‌గా నేనుండేది. ఆమె ఆ దళానికి డిప్యూటీ కమాండర్‌గా బాధ్యత వహించేది. నేను ఈ లోకల్ ఆర్గనైజర్‌గా నేను బాధ్యత వహించేది. అందులో భాగంగా ఆమె అక్కడ ఉండేది. నేను ఇక్కడ ఉండేది. ఎప్పుడో ఒకసారి ఇట్లా దళాలు కలిసే మూవ్‌మెంట్‌లో మేము కలిసి ఉండేది. మళ్ళీ విడిపోయేది. ఇంతే సార్. ఎక్కువ పోయిన ఒక సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నాం పార్టీలో. తర్వాత మొత్తం డివైడ్ అయ్యే బతికినాం హ్మ్. వాస్తవంగా. అలా ఆమె ఎందుకు తీసుకెళ్లారు మీరు పార్టీలోకి? ఆమె కూడా చైతన్యవంతంగా ఆలోచించింది. ఏది సార్ అంటే చైతన్యవంతం అనాలనా? దాన్ని మూర్ఖత్వం అనాలనా? అది ఇప్పుడు గూడా నేనేమర్థం చేసుకుంటున్నా అంటే, ఆ రోజు నేను చెప్పాను సార్ వాస్తవంగా నేనేం చెప్పానంటే, 5 నెలల పాప గదా! నేనింకొక అయితే అంతకుముందు ఈ రామన్న సాంబశివుడు సుక్కాపల్లి సాంబశివుడు ఈ లోకల్ ఆర్గనైజర్‌గా పనిచేస్తుంటే వాళ్ళ భార్య ఈయన దగ్గరకొచ్చిపోయేది. హుహు. రామన్న ఆహ్, భార్య? ఆ! ఈడ ఆయన భార్య ఏందంటే రామన్న ఇక్కడ కమాండర్ ఉండే గదా!
ఆ! ఆమెను రిసీవ్ చేసుకొని మేమే తీసుకుపోయేది. ఇక్కడ కొల్లాపూర్ నుంచి ఇక్కడ కల్వకుర్తి. ఇప్పుడు మీరొచ్చారు కదా సార్ మొన్న సుద్దకల్ రూట్ హ్మ్. నుంచి. హ్మ్. ఆ రూట్‌లో లెక్కలేని సార్లు తోలుకపోయింది నేను రామన్న దగ్గరికి అంటే మేము ఒకటే దళంలో ఉన్నాం కాబట్టి రామన్నతో నేను కాంటాక్ట్ నన్ను తోలిచ్చేది వాళ్ళ దగ్గరికి. తీసుకొచ్చి దళంలో కలుపుకునేది. అలాంటి అనుభవం ఉంది. అరే! నేను మళ్ళొస్తా ఈ పిల్లని విడిచిపెట్టి నువ్వు రావద్దమ్మా ఇట్లా సంగతి. నేను వస్తా ఖచ్చితంగా అంటే నువ్వు పోతే నాకు దొరకవు అనే ఉద్దేశంలో కొంచెం ఫీల్ అయ్యాను సార్ అట్లా. అంటే భార్యాభర్త అవినాభావ సంబంధంలో భాగంగా ఆమె ఆలోచించింది. నేనేందంటే మళ్ళీ తిరిగి వస్తా పార్టీ ఊహలలో నేనుండి హ్మ్. కరెక్ట్‌గా నేను చెప్పేదాన్ని పట్టించుకోకుండా నేను ఉండను. జనార్దనే మాట్లాడిండు. ఎంత మాట్లాడినా కూడా వినలే ఇగ. పోయిన రోజు జనార్దనే ఉన్నాడు. కాదక్క నేను తోలుకొస్తా నాది బాధ్యత నీకెందుకు అది అంటే ఆ పార్టీ నిర్ణయాలు, పార్టీ యొక్క అజమాయిషీ ఇవన్నీ తెలవవు ఆమెకు. అసలు ఓనమాలు కూడా తెలవదు సార్ ఆమెకు పార్టీకి ఆ రోజు. అయ్యో! ఆ! అలాంటి వ్యక్తి ఇగ అదే ఇప్పుడు ఏదో భార్యాభర్త అనేటువంటి అవినాభావ సంబంధంతోని మాత్రమే వెంట వచ్చింది సార్ ఇగ. అన్న అక్క చనిపోయింది కదా! యెస్ సార్. చనిపోయిన తర్వాత ఆ కోపంతో మీరేం చేశారు? లేదు సార్. నేను ఇంతవరకు గూడా అలాంటి యాక్టివిటీస్‌లో లేను. అయితే నాకు ఆర్గనైజేషన్ ఫీల్డ్‌లో ఉన్నటువంటిది. అయితే ఆర్గనైజేషన్ ఫీల్డ్ కాబట్టి నేనేదో ఉల్టా ఆలోచిస్తా అనేటువంటి ఆలోచన కాదు వాస్తవికంగా. పార్టీ డిసిజన్‌లో భాగంగా వాళ్ళు అనేక క్యాంపెయిన్‌లలో భాగంగా వాళ్ళు ఎన్‌కౌంటర్స్ నా భార్యనే చనిపోలే కదా సార్ అందులో. టోటల్‌గా అందులో చనిపోయిన 9 మంది ఆ రోజు. 9 మందిలో భాగంగా ఆమె చనిపోయింది. ఎక్కడ జరిగిందప్పుడు? ఆ నల్లమల ఫారెస్ట్‌లో శ్రీశైలంకు నియర్ ఇదెల ఒడ్డున గుండాల. ఆహా! తాటిగుండాల అని దగ్గర ఏటికి ఒక కిలోమీటర్ అంతే. ఇట్లా ఎక్కి వస్తే కిలోమీటర్ గూడా ఉండదు. అచ్చా! ఒక హాఫ్ అన్ అవర్‌తో కరెక్ట్‌గా అక్కడ వాళ్ళు చనిపోయింది. అన్న ఆ టైముల్లో మీ మీద ఒక ఆరోపణ ఉంది. సార్. ఐపీఎస్ అధికారి ఆ! కృష్ణ పరదేశి నాయుడు దీంట్లో మీరున్నారని. లేదు సార్. అయితే అప్పుడు ఎందుకు చంపిరో తెలవదు వాస్తవికంగా. ఎవరు చంపిరో గూడా తెలవదు. అయితే నేను లోకలు 92, 93లో మీరు చెప్పేటటువంటి విషయం. అయితే నేను ఈ లోకల్ సభ్యుడిని ఇండ్ల. వీళ్ళు ఎప్పుడేం చెప్తారో, ఎక్కడ పోవాలో నాకే తెలవదు ఆ రోజు. అలాంటిది అంత పెద్ద ఊహలోకెళ్ళిపోయి దాంట్లో నేను ఆహ్, ఆహ్, ఈ దళానికి సంబంధమే లేదు. మీరు క్యాంపెయిన్‌లో. సోమశిల దగ్గర జరిగిన పరదేశి నాయుడు దీంట్లో మీరు లేరా? అహా! లేదు. అయితే పార్టీలో ఉండ నేను. పార్టీలో ఉండగానే ఆ సంఘటనలో లేరు. ఆ సంఘటన అక్కడ ఏరియానే తెలవదు నాకు ఇంతవరకు. హ్మ్. జనార్దన్ ఇట్లకెళ్ళి తిరిగి కలవకుర్తిలో ఒక 2, 3 సంవత్సరాలు తిరిగి ఇక్కడ ఏరియా తెలుసు. ఆయన లోకల్ ఇది కొల్లాపూర్ ఏరియా. హ్మ్. విపనగల్ అంటే ఏరియా. మీరు అటు వెళ్ళలేదు. అసలు ఇంతవరకు అక్కడ వెళ్ళనే లేదు. మరెందుకొచ్చి మీ పేరు? ఇక ప్రచారంలో భాగంగా నన్ను ప్రాపగండ చేసిర్రేమో సార్. అయితే నేను వాస్తవికంగా నేను ఊహించనిదేందంటే, జిల్లా వ్యాప్తంగా నా పోస్టర్ ఏసారు సార్. ఇది ఎక్కడ నాకు కనిపించినా ఇట్లా పట్టేయాలని. ఈయన మీద ఇంత 20,000 రివార్డ్ నా మీద ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్. హ్మ్. ఆ 20,000 రివార్డ్ పేరు మీద పెట్టి నా ఫోటో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏసిర్రు. ఒక్కరి దగ్గర కాదు. హ్మ్. వాస్తవం సార్. అది అయితే నేను సభ్యుడిగా పనిచేసేటప్పుడు, నేను ఆర్గనైజర్‌గా పనిచేసేటప్పుడు, ఈ ఐలయ్య అనేట ఉన్నాడు కదా! ఎవరు సాంబశివుడు. హ్మ్. సాంబశివుని ఫోటో, మళ్ళా ఈ రమాకాంత్ ఉన్నాడు కదా! ఈ లోకల్ ఆ రమాకాంత్ ఫోటో, నా ఫోటో కలిపి ఒకటే పోస్టర్ మీద అంటించేసిర్రు చాలా ఊర్లల్ల. హుహు. వీళ్ళకెందుకు కలుపుతుర్రు నాయన వీళ్ళ ఆయన జిల్లా కమిటీ మెంబరు. ఎవరు రమాకాంత్. ఈయన జిల్లా రాష్ట్ర కమిటీ మెంబరు. తర్వాత వాళ్ళ మధ్యలో నన్నెందుకు పెడుతుర్రబ్బా! నాకే ఊహించనటువంటి సంఘటన. ఆ! అది సార్. కానీ మీరు పరదేశి నాయుడు దీంట్లో లేరు. లేను సార్. లేను. ఓకే. లేను.